సీత ఒక పేద కుటుంబంలో పుట్టింది. వారి ఇంట్లో చాలాసార్లు కరెంటు కూడా ఉండేది కాదు. అయినప్పటికీ సీతకు చదువు అంటే ప్రాణం. రాత్రిపూట ఇంట్లో దీపం లేకపోతే వీధి దీపం దగ్గర కూర్చుని పుస్తకాలు చదివేది. తల్లిదండ్రులు పొలం పనికి వెళ్ళినప్పుడు ఇంటి పనులన్నీ ముగించుకొని తప్పకుండా కొంత సమయం చదువుకు కేటాయించేది. స్నేహితులు ఆటలకు పిలిచినా ముందుగా తన చదువు పూర్తి చేసుకునేది. సీత కష్టాన్ని, పట్టుదలను గమనించిన ఉపాధ్యాయులు ఆమెను ఎంతో ప్రోత్సహించారు. పరీక్షల్లో సీత గ్రామంలోనే మొదటి స్థానం సాధించింది. పెద్దయ్యాక బాగా చదువుకొని తాను ఇష్టపడిన ఉపాధ్యాయురాలిగా మారింది. తరువాత తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి అక్కడి పేద పిల్లలందరికీ ఉచితంగా పాఠాలు చెప్పింది. సీత వల్ల ఎందరో పిల్లల జీవితాలు మెరుగుపడ్డాయి. చదువు ఒక్కటే తన జీవితాన్ని మార్చిందని సీత గట్టిగా నమ్మేది. అందుకే తన ఊరిలో ఏ ఒక్క పిల్లవాడు చదువు మానకూడదని ఆమె ఎంతో శ్రద్ధ తీసుకుంది. ఈ కథలో నీతి, పేదరికం అడ్డు కాదు, కష్టపడి చదివితే జీవితాన్ని మార్చుకోవచ్చు.